ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బీజేపీ పార్టీ వారధిగా నిలుస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి కార్యక్రమం ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలకియకు మాధవ్ సమస్యల పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత ప్రజల వినతులను మాధవ్ స్వీకరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రతి వారం ఏదైతే సోమవారం ఏదైతే గ్రీవెన్స్ డే ఉందో పీజీఆర్ఎస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఒకే వేదికన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ అలాగే కొత్తగా ఈరోజు నుంచి ఏదైతే దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవటం కోసం ఇవాళ రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓల్ని ప్రత్యేకంగా పిలిచి వాటికి సంబంధించిన ఒక చోపాల్లాగా అంటే ప్రతి వాడికి ఒక డెస్క్ పెట్టి మన ప్రాంతానికి సంబంధించి అన్ని ఎంఆర్ఓల ఆఫీసులు ఇక్కడే ఒకే కలెక్టర్ ఆఫీసులో పెట్టే విధంగా ఇవాళ ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అనేక మంది అనేక సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టా భూములు 22A పెట్టడం కారణంగా లేకపోతే వాళ్ళకి డీ పట్టాలు ఉంటే ఆ డీ పట్టాకి సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడం కారణంగా అలాగే అనేక రకాలుగా అన్యక్రాంతం అవ్వటం ఇటువంటి అనేక సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండటం అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు ఈ విధంగా పేద ప్రజలు తిరగటం ఏదైతుందో దీన్ని నివారించాలని ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని ఎంఆర్ఓలు కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ విధంగా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పి ఇవాళ కొత్తగా ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వం వారధిగా ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా జనతా వారధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఏదైతే కొన్ని దశాబ్దాలుగా అనేక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఏదైతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అధికారులు దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గాల్లోని నియోజకవర్గ నాయకుల్ని ఆ యొక్క సమస్యల్ని ప్రజలతో పాటు తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ